జాతక చక్రం గానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం గానీ, ముహూర్తం గానీ, ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్ళికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని గానీ, బిజినెస్ నేమ్స్ గానీ సెట్టింగు, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు గానీ, డొమెస్టిక్ వాస్తు గానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కేతు మహాదశలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసేది గ్రహ దశలు. కేతు అనేది విరక్తి, మౌనం, ఆధ్యాత్మికతను సూచించేటువంటి గ్రహం. చంద్రుడు ఆధిపత్యంతో ఉండేటువంటి కర్కాటక రాశి భావోద్వేగం, కుటుంబ ప్రీతి, మాతృత్వం, రక్షణ తత్వం కలిగినటువంటి రాశి. మరి కర్కాటక భావోద్వేగాలను సూచిస్తే కేతు విరక్తిని సూచిస్తుంది. ఈ రెండు విరుద్ధ స్వభావాలు కలిసినప్పుడు వ్యక్తి జీవితంలో భావోద్వేగ అస్థిరత, ఆత్మ పరిశీలన, విరక్తి మొదలవుతాయి. మరి కేతు మహాదశ లక్షణాలు ఎలా ఉంటాయి? మొత్తం వ్యవధిని చూస్తే 7 సంవత్సరాలు మౌనం కానీ, ధ్యానం కానీ, ఆత్మవిమర్శ కానీ ఉండడం, అలాగే భౌతిక జీవితం పట్ల విసుగు రావడం, అయోమయ స్థితి, మానసికంగా ఆకస్మిక మార్పులు ఉండడం, ఆధ్యాత్మిక రహస్య శాస్త్రాలపైన ఆసక్తి పెరగడం ఉంటుంది. మరి కర్కాటక రాశి స్వభావాన్ని చూస్తే భావోద్వేగపరులు, ప్రేమాభిమానాల పట్ల మక్కువ, కుటుంబం, స్నేహం, మాతృత్వం, రక్షణతత్వం, కరుణ, ఊహాశక్తి, కళా ప్రతిభ, కొన్నిసార్లు ఒత్తిడి, దూరంగా ఉండేటువంటి స్వభావం. మరి ఈ రెండు విరుద్ధమైనటువంటి స్వభావాలు. కేతు కర్కాటక కలయిక ఎలాంటి ప్రభావాలను ఇస్తుంది? భావోద్వేగంగా వాళ్ళకి తగ్గిపోతుంది. కుటుంబ సంబంధాల నుంచి దూరం కావాలన్న కోరిక, అంతర్మదనం, ధ్యానం, మౌనం పెరగడం, భావాలపైన నియంత్రణకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక దిశగా దృష్టి మరలుస్తూ ఉంటారు. కేతు మహాదశలో కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఎలా ఉంటుంది? ఉద్యోగంలో అసంతృప్తి, సహచరులతో విభేదాలు, పదోన్నతులు ఆలస్యం కావడం, పాత పనులపైన ఆసక్తి తగ్గి మధ్యదశ తర్వాత కొత్త రంగాలపైన ఆకర్షణ పెరుగుతుంది. వైద్య రంగం, సైకాలజీ, జ్యోతిష్యం, పరిశోధన, కళా రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. దశ చివరిలో స్థిరత్వం లభిస్తుంది. మరి కేతు మహాదశలో కర్కాటక రాశి వాళ్ళకి వ్యాపార రంగం ఎలా ఉంటుంది? వ్యాపారంలో ఆకస్మికమైనటువంటి మార్పులు, భాగస్వాములతో విభేదాలు, పాత వ్యాపార విధానాలు విఫలమయ్యేటువంటి అవకాశాలు, ఆర్థిక లాభాలపైన నిర్లిప్తత, కొత్త వ్యాపార మార్గాలపైన ఆలోచన, ఆధ్యాత్మిక రహస్య, ఇంటి ఆధారిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. మరి కేతు మహాదశలో కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఆకస్మికంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం, పెట్టుబడుల్లో నష్టాలు, లాభాల పట్ల నిర్లిప్తత, మరి ఆర్థిక స్థిరత్వం తాత్కాలికంగా దెబ్బతింటుంది. అప్పుల భారం పెరుగుతుంది. చివరిలో ఆధ్యాత్మిక దృష్టితో ధన వ్యవహారాలను సమతుల్యం చేసుకుంటారు. మరి కుటుంబ జీవితాన్ని గమనిస్తే కర్కాటక రాశి వారికి కేతు మహాదశలో కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో భావోద్వేగంగా దూరం పెరుగుతుంది. పిల్లలపైన శ్రద్ధ తగ్గుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు. చివరిలో మానసిక సమతుల్యత పునరుద్ధరించుకున్న తర్వాత మాత్రమే కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మరి కేతు మహాదశలో కర్కాటక రాశి వారి యొక్క ఆరోగ్యాన్ని గమనిస్తే నరాల బలహీనత, తలనొప్పులు, కంటి సమస్యలు, హృదయ సంబంధిత సమస్యలు, అలాగే డిప్రెషన్, నిద్రలేమి, ధ్యాన, యోగం వంటి వాటి ద్వారా మాత్రమే వీరికి చక్కటి పరిష్కారం లభిస్తుంది. మరి కేతు మహాదశలో కర్కాటక రాశి వాళ్ళకి విద్యని కానీ, జ్ఞానాన్ని గమనిస్తే పిల్లల్లో కానీ, పెద్దల్లో కానీ ఏకాగ్రత తగ్గుతుంది. పాత విషయాలపైన ఆసక్తి తగ్గి కొత్త రంగాలపైన ఆకర్షణ పెరుగుతుంది. తత్వశాస్త్రం కానీ, మానసిక శాస్త్రం కానీ, జ్యోతిష్యం పైన కానీ వీరికి ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనలో ప్రతిభ చూపుతారు. గురువుల ఆశీస్సులు ఉంటే చక్కటి ఫలితాలు లభిస్తాయి. మరి కర్కాటక రాశి వాళ్ళకి కేతు మహాదశలో సామాజిక సంబంధాలను గమనిస్తే స్నేహితులతో దూరం పెరుగుతుంది. సామాజికంగా ఒంటరితనం పెరుగుతుంది. కొత్త పరిచయాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. చివరిలో ఆధ్యాత్మిక వర్గాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కేతు మహాదశలో కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఈ దశలో ప్రధానంగా ప్రభావితమయ్యే రంగం ఇదే. మౌనం, ధ్యానం, ఆత్మ పరిశీలన పట్ల ఆకర్షణ, భౌతిక జీవితం పట్ల విసుగు, సన్యాస ధోరణి, ఆధ్యాత్మిక గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. మరి కేతు మహాదశలో అంతర్దశల ప్రభావం ఎలా ఉంటుంది? కర్కాటక రాశి వాళ్ళకి కేతు మహాదశలో కేతు అంతర్దశ ఒంటరితనం కానీ, ఆధ్యాత్మిక జిజ్ఞాస కానీ ఇస్తుంది. కేతు మహాదశలో చంద్రుడి అంతర్దశ భావోద్వేగ అస్థిరత, కేతు మహాదశలో శుక్ర అంతర్దశ సంబంధ సమస్యలు కానీ, కళారంగంలో ప్రతిభ కానీ, కేతు మహాదశలో సూర్య అంతర్దశ
అధికార సమస్యల్ని, అలాగే కేతు మహాదశలో కుజుడి అంతర్దశ తొందరపాటుని, ప్రమాదాలని, కేతు మహాదశలో బుధ అంతర్దశ అయోమయాన్ని, కొత్త ఆలోచనలని, కేతు మహాదశలో గురు అంతర్దశ జ్ఞానం కానీ, ఆధ్యాత్మిక దారుల్ని కానీ, అలాగే కేతు మహాదశలో శని అంతర్దశ క్రమశిక్షణని, ఒత్తిడిని, కేతు మహాదశలో రాహు అంతర్దశ ఆకస్మికమైనటువంటి మార్పుల్ని ఇస్తుంది. మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు కేతు మహాదశలో ఎలాంటి నివారణ చర్యలు పాటిస్తే వాళ్ళ జీవితం ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. మరి గణపతి పూజ చేయడం, ప్రతి మంగళవారం కానీ గురువారం కానీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం, కేతుగ్రహ శాంతి మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపించుకోవడం, పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయడం, వినయం, క్రమశిక్షణ పాటించడం, ధ్యాన, యోగా లాంటి వాటి ద్వారా మానసికంగా స్థిరత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి. మరి కేతు మహాదశలో కర్కాటక రాశి వాళ్ళకి ఈ దశ మొదట భావోద్వేగ స్థిరత, విసుగు, ఒత్తిడి కలిగించినప్పటికీ తర్వాత ఆధ్యాత్మికంగా అలాగే కొత్త దారులు, అంతర్గత శాంతిని అందిస్తుంది. మరి చంద్రుని ఆధిపత్యంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు కేతు ప్రభావంతో కుటుంబ సంబంధాల నుంచి ఆధ్యాత్మికత వైపు ప్రయాణం మొదలు పెడతారు. దీని ఫలితంగా జీవితం వాళ్ళ దృక్పథమే మారిపోతుంది. శాంతి, జ్ఞానము, కొత్త విజయాల్ని పొందగలుగుతారు. మరి చెప్పినటువంటి పరిహారాలు పాటించి కేతు మహాదశలో కర్కాటక రాశి వాళ్ళు మరింత చక్కటి ఫలితాలు పొంది జీవితాన్ని సుగమం చేసుకుంటారని ఆశిస్తూ నమస్తే.